రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెనుకబడిన కులాలకు అండగా నిలిచి వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీసీఎల్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డితో పాటు మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటే వైఎస్ జగన్ బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్గా భావించి తగిన గుర్తింపునిచ్చారు అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి అని పార్టీ నేతలు సూచించారు. అనంతపురం కాదు, లింగయ్య, కురుబు లింగయ్య బీసీ, కురుబులు ఫెరోషియస్ అక్కడ. అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు. విశాఖపట్నం తీసుకుందాం, ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు, దించేసినారు. షీ బిలాంగ్స్ టు యాదవ. వాళ్ళు ఏమంటారు? రైట్, ఆమెని ఒక యాదవను దించుతున్నావు, నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవను ఎక్కించమని అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో. ఆ దమ్ముందా? వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా? లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతమంది కలిసి మరి కుతంత్రాలతో మనం ఓడించారే తప్ప ప్రజల్లో మన అభిమానం ఏం చెట్టు చదవలేదని ఈవేళ ప్రజలకు ఎక్కడికి వెళ్ళేది మనకు తెలుస్తుంది. మనం చేయాల్సిందంతా బాధ్యతగా కలిసి పనిచేయడం, సమిష్టిగా సంఘటితంగా మనం కలిసి పోరాడి గ్రామాల్లో మనం చేయాల్సిన పని మన వాళ్ళందరినీ ఏకం చేయాలి, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి. బీసీలు అత్యంత బలమైనటువంటి వర్గం ఉంది. ఇంతమంది కలిసి మనం సాధించలేనిది ఏమీ ఉండదు. మరి ఇప్పుడు మనకేమీ చేయనటువంటి ఇతర పార్టీలు బీసీలు మా వాళ్ళు మాతో ఉన్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమన్నది మనందరికీ తెలుసు. అది మరి బీసీ సోదరులు ఏకమైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిదే, వైఎస్ఆర్ పార్టీదే. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు సూపర్ 6 అన్నారు. మన పేదవాళ్ళకి, ప్రజలకి కొంచెం ఆశ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ఆ సూపర్ 6 కూడా అందుతుంది. ఇవి కూడా కంటిన్యూ అవుతుంటే కొండనాలకు మందు ఎత్తే ఉన్ననాలకు ఊడిపోయిందంట. ఏంటది? కొండనాలకు మందు ఎత్తే ఉన్ననాలకు కూడా ఊడిపోయింది. ఇవాళ రాష్ట్రం పరిస్థితి అర్ధాన్నంగా ఉంది. దుర్మార్గంగా దోచిపాడేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. 50% మార్కెట్ యార్డులో, పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా, చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. బీసీలు అంటే ఒక ఓట్ బ్యాంక్ అని చూశారు. ఏ రోజు కానీ ఎప్పుడు కానీ బీసీలకు ఒక మంచి స్థాయి ఇచ్చిన పాపన ఏ ప్రభుత్వాన్ని పోలేదు. కానీ మన జగనన్న, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీసీలు ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని చెప్పి 56 కార్పొరేషన్లు తయారు చేసి, దానికి 56 చైర్మన్లు తయారు చేసి 612 మంది డైరెక్టర్లను నియమించి, అందులో భాగంగా 32 మంది బీసీ ఎమ్మెల్యేలను చేసి 11 మంది బీసీ మంత్రులను చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.